శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణపారణము, సూర్య భగవాన్ యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే మన చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాడికి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతులు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటారు. మీకు పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉంటాయి. కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది. గాయకులకి చక్కగా బాగా పాటలు పాడడం అవకాశాలు ఉండడము, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి అవకాశాలు రావడం జరుగుతుంది. అంతేకాదండి, గురుదృష్టిగా మీకు ఉండడం వలన, కేతుకు ఉండడం వలన సెకండ్ భావం అనమాట, చక్కటి భోజన వసతులు కలుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా మీకు భోజనం ఫుడ్ ఉంటుంది. అంతేకాకుండా మీకు పాటలు పాడే వాళ్ళకి అంటే గాయకులకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్పాం కదా. అంతేకాకుండా బంగారము, విద్యలో బాగా రాణించడము, సత్సంతానము, పుత్ర సంతానం కలగడము ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి గురుదృష్టి 4th భావానికి ఉండడం వల్ల మాతృప్రేమ చక్కగా ఉండడము, విద్యలో అధికంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచి సంవత్సరం మొత్తం, ఈ నెల మొత్తం కూడా లాభాలు రావడానికి, ధనం చూడడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు మాత్రమే తప్ప ఇబ్బంది పడతారేమో తప్ప రైతులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం, భూములు, వాహనాలు, గృహాలు అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సంగీతంలో బాగా మీరు రాణిస్తారు. ఎందుకంటే 4th భావం గురుడు చూశాడంటే సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. పంచమ స్థానాన్ని కుజుడు చూస్తాడు కాబట్టి, పంచమాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మీ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సత్సంతాన యోగం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అంటే సాహిత్య రంగంలో కానీ, కళారంగం కానీ మీరు బాగా, సాహిత్య రంగం అంటే కళారంగం ఒకటే అనుకోండి, వీటిలో మీరు బాగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ రంగంలో మీరు షేర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ షేర్స్, భూములు అంటాం కదా, వాటిలో స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి 6వ భావంలో రవి బుధులు బ్రహ్మాండం. 6వ భావంలో రవి ఉన్నాడంటే ఒక విధంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ఆడవాళ్ళకి, లేడీస్ కూడా చెప్తున్నారండి, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి బాగుంటుంది. అంతేకాకుండా 6వ భావంలో రవి బుధులు 6వ భావంలో ఉన్నారంటే మీకు శత్రువుల ద్వారా ధనయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. రోగబాధలు కానీ, రుణబాధలు లేకుండా ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానంలో రవి తప్పు కదా, రవితో కలిసిన శనితో కలిసిన బుధుడు. ఇక్కడ ఒక అవకాశం ఉందండి, ఒక పాయింట్ చెప్పాలి. యాక్చువల్గా శని కనుక 7వ స్థానంలో ఉంటే రవి 7వ స్థానంలో ఉన్నాడంటే
వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో ఉండడము, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయడము ఉంటుంది. అంటే స్త్రీ యొక్క భార్యాభర్తల యొక్క అనురాగం దూరం అవ్వడము ఇలా ఉంటాయి. కానీ భార్య గారు చెప్పినట్టుగా నడుచుకోవడము, మీరు సప్తమంలో ఉంటే చూసుకోండి. సో భార్య గారు చెప్పినట్టుగా మగవాళ్ళకైతే ఆడవాళ్ళైతే మగవాళ్ళు అలా నడుచుకోవడము, భార్య గారు చెప్పినట్టు. అలాగే స్త్రీ మూలకంగా ధన సంపాదన, ధనం రావడము, అదృష్టం కలిసి రావడము రవి సప్తమ స్థానంలో ఉంటే ఉండి తీరుతుంది అని నేను చదివాను. సరే, అదే కాదు, రవి బుధుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నారండి, శని కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే వివాహ శుభకార్యాలు దగ్గరకు వస్తాయి ఆగిపోతాయి. ఈసారి అలా ఆగవు. రవి బుధుడు ఉన్నారు కదా, రవి బుధుడు అంటే ఆలస్యం అవుతుందేమో తప్ప వివాహ శుభకార్యాలు ఈ నెలలో మీకు జరుగుతాయి, అవకాశాలు ఉన్నాయి. మీ భార్యాభర్తల యొక్క అనురాగం కూడా అద్భుతంగా ఉంది. అష్టమ స్థానంలో శుక్ర రాహువులు తప్పు లేదండి. అష్టమ స్థానంలో సింహరాశి వాళ్ళకి కానీ సింహ లగ్నం వాళ్ళకి కానీ అష్టమ స్థానం శుక్రుడు యోగిస్తాడు ఖచ్చితం. కానీ ఉద్యోగంలో చెందిన ఇబ్బందులు ఉన్నా సరే అష్టమ స్థానంలో శుక్ర రాహువులు ఉన్నారు కదా, శుక్ర రాహువులు అంటే మీకు ప్రయాణాలు ఎక్కువ జరిగేట్ చేస్తుంటారు వాళ్ళు. అలాగే శుక్ర రాహుల వలన మీరు అంటే శుక్రుడు రాహు కూడా మీనరాశిలో ఉండడం వలన గంగా స్నానాలు కానీ, ఇక ఇప్పుడు చూడండి త్రివేణి సంగమ స్థానాలు అంటాం కదా, కుంభమేళ, అవి మీకు అవకాశాలు కొంతమందికి ఉన్నాయి కూడా అష్టమ స్థానం. కానీ ఆరోగ్య విషయంలో కొద్దిగా చాలా జాగ్రత్తగా భద్రతగా ఉండండి. శుక్రుడు మీకు ఏమాత్రం ఇబ్బంది పెట్టడు, పైగా మీకు ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ప్రొఫెషనల్గా చిన్న చిన్న ఇబ్బంది కలిగించినా కూడా మీకు యోగంగానే ఉంటుంది. కానీ మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉన్నాయండి. అంత అద్భుతంగా దూసుకుపోరు, కొద్దిగా జాగ్రత్త పడండి. దశమ స్థానంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి చాలా బాగుంటుంది. వక్రగతిలోంచి మళ్ళీ మామూలుగా వచ్చాడు ఆయన. సో వక్రగతిలో లేడు కాబట్టి మంచి ఫెయిర్గా బాగున్నాడు కాబట్టి మీకు యోగమే కలుగుతుంది. అంతేకాకుండా గురుడు ప్రభావం వలన చక్కటి కుమారులు కలగడము, వేద విద్యలో బాగా రాణించడము, ఈ ఫైనాన్స్ రంగంలోనూ, డాక్టర్స్ వృత్తి ఉంటుంది కదా ప్రొఫెషన్, వాటిల్లోనూ, అలాగే అడ్వకేట్స్ అంటే లాయర్స్ వృత్తిలో వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ ఇవన్నీ చెప్పినట్టుగా బాగుంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగం, పైగా వస్త్ర పరిశ్రమలు, బంగారము, వీళ్ళ దశమస్థానం. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగ భద్రత, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా గురుబలం బాగుండాలండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా 11వ భావంలో కుజుడు, అత్యంత రాజయోగకారకుడు కుజుడు వక్రగతిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారని అర్థమైపోతుంది. అంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ అంటే మీరు సపోజ్ భూములు లేకపోతే అపార్ట్మెంట్స్ అంటారు, అవి అమ్ముడుపోవడము, మంచి బాగా కలిసి రావడము, అనుకున్న దానికంటే ధనం ఎక్కువ రావడము జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం అలా ఉంటుంది ఆయనది. సో కుజుడు మీ అన్నయ్య గారికి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది మీకు. అలాగే వాహన యోగము, వాహన భద్రత, ఆరోగ్య భద్రత, ఇవన్నీ కుజుడు. లాభస్థానంలో కుజుడు మాటలు కాదండి, దశమంలో గురుడు, లాభస్థానంలో కుజుడు, పర్ఫెక్ట్గా మీరు బాగున్నారు. ఒక్క రవి మాత్రము మీకు సప్తమ స్థానం రవి అంత యోగించడండి. అందుకనే మన ఆది ఆస్ట్రాలజీ తరపున మనము ఫిబ్రవరి నెలలోనే ఫిబ్రవరి 4వ తారీఖుని మనం ఇది రథసప్తమి వస్తుంది. మంగళవారం, ఆ రోజు మంగళవారం నాడు రథసప్తమి, మాఘమాసంలోను. ఆ రోజు మన ఇంట్లో ఆది ఆస్ట్రాలజీ తరపున మనము సూర్య కవచములు, సూర్యపారాయణ, సూర్య భగవానికి సంబంధించిన పూజలు, ఆదిత్య హృదయం, ఇవన్నీ కూడా అంటే సూర్య భగవానికి సంబంధించిన పూజలన్నీ మన ఇంట్లో జరగబోతున్నాయి. మీరు చేయించుకోదలుచుకుంటే మీ గోత్రనామాలు, 2 పేర్లు అంటే మీ భార్యాభర్తలు ఉంటే 2 పేర్లు సరిపోతుంది. మీరు ఎన్రోల్ చేయించుకోండి. మేము చాలా కొద్దిమందికి చేస్తున్నాము, డైరెక్ట్గా అటెండ్ అవ్వడానికి కుదరదండి. మనం వీడియో షూట్ చేసి నేను అప్లోడ్ కూడా చేస్తాము, అందరికీ కనిపిస్తుంది. ఆది ఆస్ట్రాలజీ ఫర్ ట్రస్ట్, నమ్మకం ఉంచండి నా మీద, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సూర్య భగవాన్ యొక్క ఆరాధన మీ లగ్నాధిపతి కదండి, మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా రథసప్తమి కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది మనకి. రథసప్తమి సూర్య భగవాన్ యొక్క పవర్. సో మనం చేయించుకోండి, అద్భుతమైన ఫలితాలు మీరు పొందండి.